సార్ ఒక ఐటీ ఇండస్ట్రీనే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది డామినేట్ చేస్తుండేది, యాజ్ యూ రైట్లీ సేడ్ ఇన్ మెనీ ఆఫ్ ది ఇన్స్టెన్సెస్ వైల్ యూర్ స్పీకింగ్ సార్. ఫార్మా, అగ్రికల్చర్ ఇలాంటి డైవర్స్ ఫీల్డ్స్, హెల్త్ కేర్, వీటన్నిటి కూడా ప్రిడామినెంట్ రోల్ ప్లే చేయబోతుంది. సో ఆ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఎలా అడాప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది సార్? ఇది కొంచెం నాకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్వశ్చన్ అండి. ఐ మే నాట్ హ్యావ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. బట్ ఏంటి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి మెకాట్రానిక్స్కి, బయోమెడికల్ నుంచి బయోటెక్, బయోమెడికల్, ఈ టెక్నాలజీకి మెడిసిన్కి దేర్ విల్ బి లాట్ మోర్ సమన్వయం, సింథసైజ్. మీరు ఇవాళ ఆపరేషన్స్ ఆర్ డన్ బై రోబోట్స్, ప్రోగ్నాసిస్ ఇస్ డన్ బై ఏఐ. సో ఇది కూడా మీరు ఒక మీ గ్రూప్లో మీరు ఆలోచించుకోవాలండి. ఒక ఈ టూల్, ఎలాంటి టూల్స్ రాగలవు డాక్టర్స్, ఎలాంటి టూల్స్ వస్తే వాళ్ళ జాబ్ ఈజీ అవుతుంది అన్నది ఐ థింక్ మనం కొంచెం డెప్త్గా దాని గురించి ఎప్పుడైనా కరెక్ట్ ఎక్స్పర్ట్ తీసుకొచ్చి మనం డిస్కస్ చేద్దాం దాని గురించి.